ఇప్పుడు ఉదాహరణకు ఒక కేసులో ఒక భార్య పిటిషన్ వేసింది. నాకు నా భర్త నుంచి డివోర్స్ ఇప్పించమని చెప్పి కోర్టు మెట్లెక్కి కోర్టుని ఆశ్రయించిన తర్వాత కోర్టు ఏం చేస్తుందంటే ఆ రెస్పాండెంట్ ఎవరైతే భర్త ఉన్నారో భర్తకు ఒక నోటీస్ పంపిస్తుంది. హ్మ్. పలానా రోజు నాడు ఉంది కోర్టుకి రమ్మనని చెప్పి ఒక లెటర్ పంపిస్తారు. కోర్టు నోటీస్ అని వస్తుంది. ఇక్కడ చాలామంది భయపడతారు. కోర్టు నుంచి నోటీస్ వచ్చిందంటే వెళ్ళాలా వద్దా అనే విషయంలో డౌట్ పడతారు. నేనేమంటానంటే ఎప్పుడైనా కోర్టు నుంచి మీకు ఒక నోటీస్ వస్తే డెఫినెట్గా మీరు ఒక అడ్వకేట్ని సంప్రదించండి. కోర్టుని ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అవ్వండి. కోర్టు యొక్క లెటర్ను కానీ కోర్టు యొక్క నోటీస్ని కానీ అటెండ్ కాకపోతే అది ఇంకొక కేసు అవుతుంది. అది ఆ తర్వాత ఇష్యూలో మాట్లాడదాం మనం. ఓకే. సో కోర్టు నుంచి ఒక లెటర్ వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న అడ్వకేట్ని సంప్రదించి అటెండ్ అవ్వండి. అసలు మీరు చెప్పింది కరెక్టో రాంగో తెలియాలి కదా. మీరు వెళ్లకుండా సైలెంట్గా కూర్చోవడం వల్ల కోర్టు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్య కారణాలు రీత్యా ఇతరత్ర కారణాలు రీత్యా ఏమైనా కారణాలు రీత్యా రాకపోతే దానికి కూడా ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తే మీరు కోర్టులో సబ్మిట్ చేయొచ్చు. అంతేగాని మీకు తెలిసిన తర్వాత చాలామంది కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ తీసుకోకపోవడం, దాన్ని నెగ్లెక్ట్ చేయడం అట్లాంటివి చేస్తారు. సో అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. నాట్ ఓన్లీ ఒక కేసే కాదు, ఏ కేసులో కూడా చేయకపోవడం మంచిది. మీ వాయిస్ కూడా చెప్పాలి. ఎవరో ఒక అబ్లిగేషన్ పెట్టారు మీ మీద, ఒక అలిగేషన్ పెట్టి కోర్టు మెట్లు ఎక్కేటప్పుడు మీది కరెక్టా రాంగ్ అని కూడా మీరు మాట్లాడాల్సి వస్తుంది. అది రైటా రాంగా దట్ ఈస్ లేటర్ విల్ డిస్కస్. బట్ కోర్టుకి అటెండ్ అవ్వడం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కోర్టు మెట్లెక్కి వెళ్ళాలి. ఇక్కడ చాలామంది అపోహ ఏంటంటే ఫస్ట్ టైం కోర్టుకి అటెండ్ కారు, అలాగే రెండోసారి మరలా కోర్టు ఏం చేస్తుంది, మరొక వాయిదా ఇస్తుంది, మరొక డేట్ ఇస్తారు, ఆ డేట్ కూడా అటెండ్ కారు. ఇక్కడ మూడోసారి కూడా ఇంకోసారి డేట్ ఇస్తారు, ఆ డేట్ కూడా అటెండ్ కాకపోతే కోర్టు ఏం చేస్తుంది, ఫైనల్ డిగ్రీ ఇచ్చేస్తుందా అంటే జడ్జిమెంట్ ఇచ్చేస్తుందా కోర్టు, అంటే డివోర్స్ ఆర్డర్ ఇష్యూ చేస్తుందా? కాదు, చెయ్యదు.